సాధారణంగా స్టార్ హీరోలు, దర్శకుడు ఎల్లప్పుడూ సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉంటారు. ఒక సినిమాను పూర్తి చేయగానే గ్యాప్ లేకుండా మరో ప్రాజెక్టును మొదలు పెట్టడం వారికి అనివార్యంగా మారుతుంది. అలాంటప్పుడు సొంత సినిమానే థియేటర్లో చూసే ఛాన్స్ వారికి రాదు. ఇలా సొంత సినిమాలను థియేటర్లో చూడకుండా మిస్ అయిపోయిన వారు ఎందరో ఉన్నారు. వారిలో పవన్ కళ్యాణ్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈ పవర్ స్టార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమాల్లో చాలా వరకు తాను థియేటర్లో చూడలేదని చెప్పారు. హీరోలు మాత్రమే కాదు, స్టార్ రైటర్స్ కూడా తమ సొంత సినిమాలనే మిస్ అయిపోతూ ఉంటారు. ఉదాహరణకు మోస్ట్ సక్సెస్ఫుల్ రైటర్ వక్కంతం వంశీ పేరు చెప్పుకోవచ్చు. వంశీ కూడా ఏజెంట్ సినిమాకు కథ అందించాడు. అయితే అతడు ఈ సినిమాని చూడకపోవడం గమనార్హం. ఈ మూవీ థియేటర్లో విడుదలైనప్పుడు వంశీ ఎక్స్ట్రాడినరీ మూవీ సినిమా డైరెక్ట్ చేస్తూ చాలా బిజీగా ఉన్నాడట. అందుకే దీనిని చూడలేదని అతడు తెలిపారు. ఓటీటీలో అయినా చూద్దామని ఆశపడ్డాడట, కానీ అది ఇప్పటి వరకు ఏ ప్లాట్ఫామ్లో కూడా విడుదల కాలేదు. శేఖర్ కమ్ముల రానా కాంబోలో వచ్చిన పొలిటికల్ డ్రామా లీడర్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. అయితే శేఖర్ కమ్ముల దానిని థియేటర్లో చూడడం మిస్ అయ్యాడట. చాలా రోజుల తర్వాత టీవీలో ప్రసారమైనప్పుడు చూశానని అతడు తెలిపారు. అయితే శేఖర్కి థియేటర్లో చూసే వీలున్నా సరే అతడు దీనిని కావాలని స్కిప్ చేశాడని అంటారు. ఎందుకంటే అప్పట్లో ఈ మూవీకి మిక్స్డ్ రివ్యూ వచ్చాయి. అందువల్ల చూసి బాధపడడం ఎందుకని థియేటర్కు రాలేదని చెప్తారు. పైన చెప్పిన విధంగా కొంతమంది బిజీగా ఉండటం వల్ల సొంత సినిమానే థియేటర్లో చూడడం మిస్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది కావాలని స్కిప్ చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా హీరోలు, దర్శక నిర్మాతలకు థియేటర్లో తమ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేయాలని ఉంటుంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల వారు ఆ ఎక్స్పీరియన్స్ని వదులుకుంటూ ఉంటారు. అయితే ఈ సినిమాలను ఎప్పటికైనా చూడాలని కోరిక వారికి ఎప్పటికీ ఉంటుంది.